భాగ్యనగరంలో ఎక్కడి నుంచి రాయి విసిరినా అది పడిన చోటంతా వక్ఫ్ భూభాగమే అనేది హైదరాబాద్ నానుడి. తెలంగాణలోని 5 లక్షల కోట్ల వక్ఫ్ ఆస్తులు కొంతమంది సంపన్న ముస్లింల హక్కు భుక్తం కావడంతో నిరుపేద ముస్లింలకు ప్రయోజనం లేకుండా పోయింది. దేశంలోని 7 బంగారు గనుల్లో ఎంత పుత్తడి ఉందో అంతే విలువైన వక్ఫ్ ఆస్తులు తెలంగాణలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. వక్ఫ్ భూమిగా రికార్డులు ఉన్న సాగు భూముల్లో సగానికి ఎక్కువ భూమి ఇతరుల పట్టా భూమి అనేందుకు ఆధారాలున్నాయి. 70 ఏళ్ల నుంచి రైతులు సాగు చేస్తున్న 1000 ఎకరాల భూమి ధరణి పుణ్యమా అని వక్ఫ్ భూమిగా మారిపోయింది. తెలంగాణలో మొత్తం 77,000 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయని ప్రభుత్వం అంచనా వేసింది. దేశం మొత్తం మీద 10 లక్షల కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తులు ఉంటే కేవలం తెలంగాణలోనే 5 లక్షల కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఈ కారణంగానే మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అస్తమానం వక్ఫ్ చట్ట సవరణ గురించి గగ్గోలు పెడుతున్నాడు. తెలంగాణలో వక్ఫ్ బోర్డు గెజిట్ ప్రకారం 77,538 ఎకరాల భూమి ఉంది. ఇందులో 57,423 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. కబ్జాకు పాల్పడింది ముస్లిమేతరులు కాదు, సంపన్న ముస్లిం కుటుంబాలు. వక్ఫ్ భూములను పట్టా భూములుగా మార్చుకున్న భూ బకాసురులు రైతుల పట్టా భూములను వక్ఫ్ భూములుగా తర్జుమా చేసి భారీ కుట్రకు పాల్పడ్డారు. 57,000కు పైగా ఎకరాల భూమిని సుమారు 6,940 మంది ఆక్రమించారు. ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వడానికి సైతం తెలంగాణ రెవెన్యూ శాఖ జంగుతోంది. ఒక్క జహీరాబాద్ పరిధిలోనే 2,800 ఎకరాల భూమి రాత్రికి రాత్రే వక్ఫ్ భూమిగా మారిపోయింది. 2001 వక్ఫ్ గెజెట్ను దీనికి ఆధారంగా చూపుతున్నారు. ఈ 2,800 ఎకరాల భూమిని రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. ఇదంతా వారికి పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమి. అందుకు తగిన ఆధారాలు ఉన్న వక్ఫ్ గెజెట్ దెబ్బకు ఇతరుల చేతులకు వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏళ్లుగా సాగు చేస్తున్న సొంత భూమి వక్ఫ్ భూమిగా మారిపోవడంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో హైకోర్టును ఆశ్రయించారు. సుమారు 450 మంది రైతులు కోర్టుకు వెళ్లారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 1000 కోట్ల విలువైన భూమిని వక్ఫ్ భూమిగా మార్చుకున్న దాఖలాలు ఇటీవల కాలంలోనే పెరిగాయి. నగరంలోని సంపన్న వ్యాపార ముస్లిం కుటుంబాలు వక్ఫ్ భూమిని తమ పేరిట పట్టా చేసుకున్నాయి. ఇతరుల భూమిని వక్ఫ్ భూమిగా మార్చేస్తున్నాయి. ఈ అక్రమ భూ బదలాయింపుల కోసం ఓ ముఠా ఏర్పడినట్లు ప్రభుత్వం గుర్తించింది. కేవలం వక్ఫ్ భూములే కాదు, ఏటా 10,000 కోట్ల ఆదాయం సంపాదించే స్థిరాస్తులు కూడా ఉన్నాయి. ఈ వివరాలను సాక్షాత్తు ఉర్దూ దినపత్రిక సియాసత్ గత ఏడాది మే 9న తెలంగాణ వక్ఫ్ బోర్డు ఓన్స్ 77K ఎకరాస్ ల్యాండ్, 35K ఇన్స్టిట్యూషన్స్ వర్త్ ₹5 lakh crore బట్ ఎన్స్ పేటెంట్స్ పేరిట ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సియాసత్ బయట పెట్టే వరకు వక్ఫ్ ఆస్తుల విలువ ఎవ్వరికీ తెలియదు. వక్ఫ్ ఆస్తిగా పట్టైన స్థిర చరాస్తులు ఎంత అన్యాక్రాంతమైన రైతులు పట్టా భూమి ఉంది, వక్ఫ్ భూమిలో ఎంత మేర ఇతరులు కబ్జా చేసుకుంటున్నారు అనే దానిపై ప్రభుత్వం వద్ద కూడా ఖచ్చితమైన లెక్కలు లేవు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 35,000 స్థిరాస్తులున్నట్లు సియాసత్ కథనం పేర్కొంది. ఈ ఆస్తులో ప్రధాన భాగం జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలు ఉండడంతో వీటిపై భారీగానే ఆదాయం సమకూరుతుంది. ఈ ఆదాయాన్ని వక్ఫ్ కమిటీలు స్వాహా చేస్తున్నాయి. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత సైతం వక్ఫ్ బోర్డులో చేస్తున్న అవినీతి చిట్టా భారీగానే ఉంది. హైదరాబాద్ నగరంలోని అబిడ్ రోడ్డు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాణిజ్య సముదాయాల నుంచి వక్ఫ్ బోర్డులకు ఆదాయం వస్తుంది. జిల్లా కేంద్రంలోని వక్ఫ్ శ్మశాన వాటికలను సంపన్న ముస్లిం కుటుంబాలు ఆక్రమించుకొని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాయి. ఇందుకు సంబంధించి హైకోర్టులో పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. భాగ్యనగరంలో కొంతమంది పరపతి గల ముస్లిం పెద్దలు భారీ షాపింగ్ మాళ్లను నామమాత్రపు అద్దెకి తీసుకొని పబ్బం గడుపుతున్న దాఖలాలు అనేకమున్నాయి. సొంత ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా మార్చేస్తుంటే మజ్లిస్ పార్టీ మాత్రం అసెంబ్లీ సాక్షిగా సుమారు 4,000 కోట్ల వక్ఫ్ ఆస్తి అన్యాక్రాంతమైందని ఆరోపిస్తుంది. గతంలో ప్రభుత్వం అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తుల గురించి సిబిఐ విచారణకు సైతం ఆదేశించింది. అయితే ఈ విచారణలో ఎలాంటి నిజాలు వెలుగు చూడలేదు. ఇందుకు ప్రధాన కారణం వక్ఫ్ భూములను ఆక్రమించుకున్న వారు అధికారుల జేబులు తడపడంతో కేసులు నీరుగారిపోయాయి. పాత బస్తీలోని వందల వ్యాపార సముదాయాలను కొంతమంది ఆక్రమించుకొని సొంతానికి వాడుకుంటున్నారు. 80వ దశకం చివరిలో జరిగిన మత కల్లోలాల తర్వాత పాత బస్తీలోని హిందువులు తమ నివాసాలు వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అలాంటి ఆస్తులను కూడా వక్ఫ్ ఆస్తిలో ముందు కలిపేసి తర్వాత దశలో వక్ఫ్ ఆస్తులను హక్కు భుక్తం చేస్తున్నారు ముస్లిం వ్యాపారులు. మణికొండ జాగీర్, గుట్టల బేగంపేట ఈద్గా ప్రాంతాల్లోని వక్ఫ్ ఆస్తుల్లో ఎంత అన్యాక్రాంతమైన భూమి ఉందో, నిజమైన వక్ఫ్ భూమి ఎంత మేర ఆక్రమణకు గురైందో తెలియని పరిస్థితి. ప్రభుత్వానికి అవసరమైనప్పుడు వక్ఫ్ భూమిని అడిగితే కోర్టులకు వెళ్లిన ఘటనలు కూడా ఉన్నాయి. శంషాబాద్ విమానాశ్రయం నిర్మించిన చోట కొంతమేర వక్ఫ్ భూమి ఉండేది. ఎయిర్పోర్టు నిర్మాణానికి భూమిని ఇవ్వాలని కోరింది.
ప్రతిగా వక్ఫ్ బోర్డు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కొన్నేళ్ల పాటు కేసు విచారణను ఎదుర్కొన్న తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పొచ్చింది. ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కైన వక్ఫ్ బోర్డు అప్పనంగా వక్ఫ్ ఆస్తులను కట్టబెట్టారంటూ కొంతమంది ఆందోళనకు దిగిన సందర్భాలు ఉన్నాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ధరణి వల్ల భారీగా అవకతవకలు జరిగాయి. రైతుల స్వార్జితమైన భూములని సైతం గుట్టుచప్పుడు కాకుండా వక్ఫ్ భూములుగా మార్చిన ఉదంతాలు అనేకమున్నాయి. చౌటుప్పల్లి పరిధిలోని దేవుడమ్మ నాగారంలో సుమారు 11 ఎకరాల వ్యవసాయ భూమిని వక్ఫ్ భూమిగా మార్చడంతో రైతులు అనివార్యంగా కోర్టును ఆశ్రయించారు. 1999 నుంచి 2014 వరకు పట్టా భూమిగా నమోదైన వ్యవసాయ భూమిని ఆ తర్వాత ధరణిలో సదరు భూమి దర్గాకు సంబంధించిన భూమిగా మార్చారు. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న చౌటుప్పల్లి, నాగారం, ఘట్కేసర్ పరిధిలో ఇటీవల కాలంలో భూముల విలువ భారీగా పెరిగింది. దీంతో రైతుల భూమిని అధికారుల సాయంతో వక్ఫ్ భూమిగా మార్చారు ఆక్రమణదారులు. తెలంగాణ ప్రాంతంలో దాదాపు అన్ని జిల్లాలో సూఫీ దర్గాలు ఉన్నాయి. ఈ దర్గాలకు కొంతమేర భూములు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఉన్న దర్గా భూములకు తోడు రైతుల స్వంత భూమిని కూడా అందులో కలిపే కుట్రలు పెరగడంతో హైదరాబాద్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలోని రైతులు ఏ క్షణంలో తమ భూమి వక్ఫ్ భూమిగా మారిపోతుందో అనే భయంతో ఉన్నారు. ఘట్కేసర్ పరిధిలో సుమారు 67 ఎకరాల భూమి ఓ ప్రైవేటు వ్యక్తికి సంబంధించింది. ఈ భూమి మొత్తం వక్ఫ్ భూమి అంటూ వక్ఫ్ బోర్డు విచిత్రమైన వాదనకు దిగింది. 1989లో జారీ చేసిన గెజిట్ ఇందుకు ఆధారంగా చూపుతోంది వక్ఫ్ బోర్డు. నగరానికి సమీపంలో ఎక్కడ విలువైన భూములు ఉంటే సదరు భూమిని ధరణిలో వక్ఫ్ భూమిగా మార్చడం గత 10 ఏళ్ల కాలంలో యథేచ్ఛగా సాగిందనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మణికొండ జాగీరు పరిధిలో సుమారు 1600కు పైగా ఎకరాల భూమిని వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటూ 2006లో వక్ఫ్ బోర్డు గెజిట్ విడుదల చేసింది. ఈ భూమి విలువ సుమారు 50,000 కోట్లుగా అంచనా వేసింది ప్రభుత్వం. ఈ కేసు చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఏళ్ల తరబడి న్యాయ విచారణ ఎదుర్కొన్న ఈ కేసులో ఇటీవలే తీర్పు వెలువడింది. జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ రామసుబ్రమణియన్ల ద్విసభ్య ధర్మాసనం 1600 ఎకరాల భూమి వక్ఫ్ భూమి కాదని, ప్రైవేటు వ్యక్తుల భూమి కూడా కాదని, అది ప్రభుత్వ భూమి అంటూ తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి సవరణలు ప్రతిపాదించేందుకు సిద్ధం కాగానే మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గగ్గోలు పెట్టడానికి కారణం వేల కోట్ల విలువైన వక్ఫ్ భూములే. నగరంలో విలువైన వాణిజ్య సముదాయాలను ఆక్రమించుకున్న వారిలో మజ్లిస్ నేతలే అధిక సంఖ్యలో ఉన్నారని కోర్టులో నమోదైన కేసులను చూస్తే తెలుస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత నగర పరిధిలోని భూముల విలువ అమాంతం పెరిగాయి. భూబకాసురులకు ధరణి బంగారు బాతల మారింది. దీంతో ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూమి, వ్యవసాయ భూమి అనే తేడా లేకుండా కాసులు కురిపించే భూములన్నింటినీ వక్ఫ్ భూములుగా బదలాయించే దందా ఇష్టారాజ్యంగా సాగింది. ఏడాది క్రితం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూమాతని తీసుకొచ్చింది. కనీసం ఈ భూమాతలైన వక్ఫ్ భూములుగా మారిన ప్రైవేటు భూములను గుర్తించి యాజమాన్య హక్కులను వారికి బదలాయిస్తే పేద, మధ్యతరగతి రైతాంగానికి స్థలాలు కొన్న వారికి మేలు జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం అటువైపు అడుగులు వేస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.